ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు నన్నపనేని రాజకుమారి గారు ఈ మధ్య రాజకీయాలకు కొంచెం దూరంగా ఉంటా ఉన్నారు. తెనాలి ఐతనగర్లోని తన నివాసంలో ఇంటి వద్దనే ఉంటూ కాలక్షేపంగా కూడా మొక్కల పెంపకంపై ఫస్ట్ నుంచి కూడా మొక్కల పెంపకం, వివిధ రకాల గ్రీనరీని కూడా తీసుకొచ్చి పెంచుతా కూడా ఎంతో ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. నన్నపనేని రాజకుమార్ గారు భర్త ముకుందరావు గారు కూడా ఈ మొక్కల పెంపకం మీద కూడా ఎంతో ఆసక్తిగా కలిగి ఉంటారు. ఇంటి ఆవరణ మొత్తాన్ని కూడా చాలా పచ్చదనంతో కూడా విరాజిల్లుతూ ఉంటుంది. అట్లాగే వివిధ రకాల మొక్కలు, దేశ విదేశాలకు చెందిన అన్ని రకాల మొక్కలను కూడా ఇంట్లో గ్రీనరీగా పెంచుతూ ఉన్నారు. వాటితో పాటు తనక ఖాళీ స్థలంలో సేంద్రియ ఎరువులను ఉపయోగించి కేవలం సేంద్రియ పద్ధతిలో కూడా వివిధ రకాల మొక్కలను పెంచుతూ ఉన్నారు. ఆ గ్రీనరీ మొత్తాన్ని కూడా మనకు ఇప్పుడు చూపిస్తూ ఉన్నారు నన్నపనేని రాజకుమార్ గారు. అసలు ఇక్కడ ఇటువంటి మొక్కల పెంపకం చేపడుతూ ఉన్నారు, గ్రీనరీ మీద ఎందుకు, ఎప్పటి నుంచి ఆసక్తి ఉంది రాజకుమార్ గారికి అనేది కూడా తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఈ మధ్యకాలంలో మీరు కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నట్టున్నారు. మీ ఈ ఇంటి దగ్గర ఈ గ్రీనరీ ఫస్ట్ నుంచి డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎట్లా ఉంది? నాకైతే విశ్రాంతి అనేది లేదండి, ఎప్పుడు ఏదో పని చేస్తూ ఉండాలి. మా హస్బెండ్ ముకుందరావు గారు తను రిటైర్ అయిన తర్వాత ఎక్కువగా మొక్కలు, అంతకుముందు కూడా ఆయనే ఎక్కువ పెంచేవాళ్ళు, నేను తక్కువే. మొక్కలు తేవటం వరకే, నేను పెంచడం వరకు ఆయన చేస్తూ ఉంటారు. తర్వాత ఇక ఈ తోట కానీ వెనక ఇంకొక తోట ఉంది, అక్కడ కానీ లేకపోతే ఇంట్లో కానీ మొక్కలు పచ్చదనం అనేది మాకు ఇష్టం బాగా. ఇల్లు చాలామంది పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటారు, మాకు ఇల్లు చిన్నది, తోటగా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే మనకు ప్రశాంతతనిస్తుంది, రెండోది కాలక్షేపం అవుతుంది, మూడోది ఇంట్లో కూడా ఎరువు లేకుండా పండించిన కూరగాయలు కానీ లేకపోతే ఆకుకూరలు, ఇక్కడ కూడా అంత తోటకూర, బచ్చల కూర, గోంగూర అంతా ఉంటుంది. అలాగే నిమ్మకాయలు కాస్తాయి, మీరు అక్కడ చూసి ఆదొడ్లో ఉన్నాయి, నారింజకాయ చెట్లు ఉన్నాయి, అలాగే బత్తాయి చెట్లు, జామ చెట్లు, ఇంటి నిండా జామ చెట్లే చూస్తుంటారు మీరు. సపోటా చెట్లు కూడా చూశారు మీరు. ఇప్పుడు అక్కడ విపరీతంగా కాస్తాయి సపోటాలు, ప్రతి కాలం ఆ కాలం ఈ కాలం లేకుండా. నిమ్మకాయలు కూడా అంత ఆ కాలం ఈ కాలం లేకుండా. మొట్టమొదటి ముకుందరావు శ్రద్ధ ఎక్కువ. ఇంకోటి ఏంటంటే అసలు పచ్చదనం అనేది మనం మొట్టమొదటి నుంచి వచ్చింది. అశోకుడు చెట్లు నాటాడని మనం చిన్నప్పుడే చెప్తారు. తర్వాత చంద్రబాబు గారు కూడా పచ్చదనానికి ప్రాధాన్యత ఇచ్చేవాడు, నేను పార్టీలో బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా. ఆ జన్మభూమి కార్యక్రమంలో కానీ, నీరు మీరు కార్యక్రమంలో కానీ దానికి బాబు గారితో కూడా ప్రయాణం చేసినప్పుడు అక్కడ చూస్తున్నప్పుడు ఆయన అనేవాళ్ళు, మొక్కలు ఇళ్లలో పెట్టడం కాదు, మొక్కల మధ్య ఇల్లు ఉండాలి అని. అలాగే బడిలో లేదా గుడిలో, లేదో చూడటానికి మనం గుడిలో మొక్కలు నాటాము లేదా బడిలో మొక్కలు నాటామంటారు. అలా కాకుండా గుడి అనేది చెట్ల మధ్య ఉంది, బడి అనేది కూడా చెట్ల మధ్య ఉందనేది ఉండాలనేది ఆయన చెప్పేవారు. దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నామేమో అని అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఇటు చూసినా మొక్కలే ఉంటాయి. ఇక్కడ ఈ గార్డెన్లో కూడా ఈ గడ్డిని ఇప్పుడు పీకేయచ్చు, కానీ మా గేదెలు ఆవులు ఉన్నాయి, ఈ గడ్డే వాటికి కోసేస్తూ ఉంటారనమాట. అది ఇక్కడ అట్లా పచ్చిగడ్డి, ఎండుగడ్డితో పాటు పచ్చిగడ్డి కూడా వాటికి ఆవులు గేదెలు ఉంటాయి, అలాగే పావురాలు కోళ్ళు ఉంటాయి. ఇవన్నీ మా హ్యాబీస్ అండి. అంతేగాని రాజకీయాలు మానుకుని వీటి కోసం మాత్రం నేను చేయటం లేదు. కాకపోతే ఇదొకటి అంత యాక్టివ్గా ఉండలేము. కారణం ఏంటంటే ఏజ్ ఒకటి, హెల్త్ ఒకటి, అన్నిటికన్నా మించి రాజకీయంగా పదవిలో అంత లేను కాబట్టి అంతగా రోజు పనే ఉండదు కదా. మీటింగ్ ఉంటే పిలిస్తే వెళ్తున్నాను. అలాగే పిడుగురాళ్ళ దగ్గర నుంచి వినుకొండ వరకు కూడా ఈ నెలలో కూడా మొత్తం అన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యాను. ఇరపతినేని పిలిచారు, ఆంజనేయులు గారు పిలిచారు, నజీర్ గారు పిలిచారు, గల్లా మాధవ్ గారు పిలిచారు. అందరితో పాటు నేను కూడా మినిస్టర్స్తో పాటుగా, సవిత గారితో పాటుగా, అనిత గారితో పాటుగా నేను కూడా అన్ని మీటింగులకి వెళ్ళి వచ్చాను. చాలా హ్యాపీ అనిపించింది ఆ మీటింగుల్లో మాట్లాడుతున్నప్పుడు. ప్రజలు నన్ను చూసి కనిపించట్లేదు ఏంటమ్మా మీరు మాట్లాడాలి రావాలి అంటున్నప్పుడు నేనంటే ఇంత అభిమానం ఉందా అనిపిస్తుంది. కాబట్టి యాక్టివ్గానే ఉన్నానండి. కాబట్టి ఇదొరటి అంత యాక్టివ్ అంటే ఇక అది చెప్పలేను, కానీ యాక్టివ్గానే ఉన్నాను నేను. అలాగే మీరు ఉదయం నుంచి మేము చూస్తూ ఉన్నాం, మొత్తం ఈ గ్రీనరీని దగ్గరుండి మీరు చూస్తూ ఉన్నారు అని ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నారు. రీసెంట్గానే ఈ తోటలో ఒక నాందేడు అరటి చెట్టుకి నాందేడు కాయలు దాదాపుగా భారీ గెల కాసింది, జంబో గెల, దాని గురించి. అది ఏంటంటే మాకే ఆశ్చర్యం వేసింది. ఆ మొక్కలన్నీ తెచ్చిచ్చారు మాకు ఇక్కడ చాలామంది, సాయి గారిని, వాసు గారిని, ముకుందరావు గారు మా ముకుందరావు గారు అందరూ సేకరించారు. చాలా తెలిసిన వాళ్ళు కూడా, నా విజయలక్ష్మి గారు, వీళ్ళంతా కూడా, అనంతపురం విజయలక్ష్మి గారు అందరూ కూడా మా ఇంట్లో మొక్కలు పెంచుతాం కాబట్టి వాటికి కావాల్సినటువంటి మొక్కలు వాళ్ళు పంపించేవాళ్ళు. అట్లాగే ముకుందరావు సేకరించేవాళ్ళు. మేము కూడా ఈ మొక్కలను తీసుకొచ్చి అక్కడక్కడ తీసుకొచ్చి అన్ని రకాల మొక్కలు పెడతాం.
మాకు ఈ మొక్కలను బాగా పోషించే అబ్బాయి నాగేశ్వరరావు, ఇక్కడే ఉన్నాడు, చూస్తుంటారు కదా. ఆ అబ్బాయి కూడా చాలా శ్రద్ధగా నీళ్లు పెట్టడం, మొక్కల్ని పోషించడం ఇదంతా కూడా చేస్తుంటారు. గేదె ఎరువుల్ని తీసుకురావడం, అది మొట్టమొదటి మా ఇంటి ఉన్నాడు, తను కూడా కష్టపడతాడు. ముకుందరావు గారు అయితే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఈ మొక్కల మధ్య గడుపుతారు, ఉంటారన్నమాట. బాగా పెంచుతారండి. ఈ నాందేడు మొక్క ఏంటంటే నాందేడు నుంచి ఉంటుంది, మన కాయలు అవి వస్తాయి. మనం పెడితే తొందరగా రావంటే ఇక్కడ అసలు, కానీ ఇక్కడ పెట్టారు, మనకు అంతా వచ్చింది. ఏమీ లేదండి, ఎరువు కూడా లేదు. ఎరువు అంటే ఇక పేడరివే, సేంద్రియ ఎరువే. దీనికి అసలు పురుగు మందు కానీ లేకపోతే ఏమంటారు గుళికలు కానీ అసలు మెడిసిన్స్ అనేది అసలు ఎరువులు అనేది అసలు లేదండి. కాకుండా సహజంగా కాసినాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచిది కదా అనేది ఒకటి. రెండోది అంత పెద్ద సైజు వస్తుందని అనుకోలేదు. ఇవన్నీ పోటీలు పెట్టి, ఈ కర్రలన్నీ పోటీలు పెట్టి చేయాల్సి వచ్చింది. చూసారు కదా, చెట్లు పడిపోయినాయి ఆ గల్ల బరువుకి. అన్నీ కూడా అంత బాగా పెరుగుతుంది. చాలా సంతోషమే కదా మాకు. అయితే దరిదాపు 12 నుంచి 15 హస్తాల వరకు వేసిందండి. 12 నుంచి 15 హస్తాల వరకు వేసింది. ఒక్కొక్క హస్తానికి మామూలుగా 8 ఉంటాయి, లేకపోతే కాయలు లేకపోతే 10 ఉంటాయి, 12 ఉంటాయి. 22 కాయలు కూడా ఉన్నాయన్నమాట. పొద్దునే కోసింది, మీకు చూపించాం కదా ఇప్పుడు కోసిన హస్తాల దగ్గర నుంచి. మీకు ఆ చెట్టు దాని మధ్యలో కాండవం ఏదైతే హస్తాలు చుట్టుకుని ఉంటుందో అది కూడా చూపించాం కదా. 4 అడుగుల పైన ఉంది. ఇప్పుడు కూడా ఉన్నాయి, చూస్తున్నారు. ప్రతిదీ కూడా చాలా బలంగా కాసేయండి ఎరువులు లేక. దీన్ని బట్టి మనం వ్యవసాయాల మెలకువలు మనం చూస్తుంటాం, పేపర్లో, టీవీల్లో అనేక ప్రోగ్రాంలు మనం చూస్తుంటాం కదా. కాబట్టి మనం ఇళ్లలో పెంచుకుంటే చాలా బాగుంటుందని నేను అనుకుంటాను. మొన్నటి వరకు రేక్కాయలు ఎర్రగా కాసినాయి, జామకాయలు విపరీతంగా కాసినాయి, పప్పాయకాయలు మీరు చూశారు, పప్పాయ చెట్టు విపరీతంగా కాస్తుంది. ఆ చెట్టునే పండుతుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. మామూలుగా పప్పాయకాయ తొందరగా తినాలనిపించదు, చాలా స్వీట్గా ఉంటుందండి. అదే అండి. నేను కాకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా స్థలం ఉంటే కనుక మిద్దె తోటలు కూడా పెంచుతున్నారు కాబట్టి ఇప్పుడు పైన మిద్దె తోటలు పైన ఇళ్ళ మీద అది పెంచుతున్నారు కనుక ఇక మా పైన కూడా పెట్టాలని ఉంటుంది నాకు. ఇప్పుడు మెట్లెక్కి దిగలేని పరిస్థితి కాబట్టి కొంచెం వెనకడుగు వేస్తున్నాను. కానీ ఇక్కడ మిద్దె తోటలు కూడా పెంచుతారు రైతనారులో అందరూ మనవాళ్ళు. ఇటు రాజకీయాలకైతే తాను దూరంగా లేను, సందర్భం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతి మీటింగ్లో కూడా పాల్గొంటున్నానని చెప్పి కూడా రాజ్కుమార్ గారు చెప్తా ఉన్నారు. ఇంటి వద్ద ఉన్నప్పుడు కాలక్షేపంగా కూడా ఈ మొక్కల పెంపకంపై కూడా ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తూ అనేది కూడా వీటిని సంరక్షిస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. మీరు ఒకసారి ఈ దృశ్యాలు చూడొచ్చు. కెమెరామెన్ సాయి చిత్రీకరించినటువంటి దృశ్యాలు మీరు చూడొచ్చు. ఈ గార్డెన్ మొత్తంలో కూడా పూర్తిగా విభిన్న రకాల మొక్కలు మొత్తంగా కూడా ఇంటి ఆవరణలో విభిన్న రకాల మొక్కలు కురవటం దగ్గర నుంచి వివిధ రకాల మొక్కలు ఇంటి ఆవరణలో ఉన్నాయి. అట్లాగే ప్రత్యేకంగా వారి ఇంటి ఎదురున్నటువంటి ఖాళీ ప్రదేశంలో కూడా వివిధ రకాల మొక్కలు కూడా కనువిందు చేస్తూ ఉన్నాయి. ఇటు అరటి చెట్ల దగ్గర నుంచి, ఇటు నాందేడు చెట్ల దగ్గర నుంచి, చక్కెరకేళి దగ్గర నుంచి, కొబ్బరి చెట్ల దగ్గర నుంచి, టేకు చెట్ల దగ్గర నుంచి కూడా దానిమ్మ, బత్తాయి, నిమ్మ వంటి అనేక రకాల సపోటా వంటి అనేక రకాల మొక్కలన్నీ కూడా జాగ్రత్తగా దగ్గరుండి నన్నపనేని రాజకుమారి గారు వారి భర్త ముకుందరావు గారితో కలిసి కూడా వీటిని సంరక్షిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా వీటిని చూసుకొని కూడా వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకుంటామన్న పరిస్థితి. ప్రస్తుతం సేంద్రియ పద్ధతిలోనే వీటన్నిటిని కూడా సంరక్షిస్తున్నామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలను పెంచి పర్యావరణానికి దోహదపడాలని చెప్పి కూడా నన్నపనేని రాజకుమారి గారు అయితే చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సాయితో గోపిచంద్, ఎస్టీవీ తెనాలి.